ఉంటే గనక 100% డెడికేషన్ తో వెళ్ళాలి సార్. ఓకే, వెళ్తే ఏ పార్టీలోకి వెళ్తారు? ఇంకా నేనేం అనుకోలేదు సార్, ఏం అనుకోలేదు. ఓకే, ఎందుకంటే ఇండస్ట్రీ నుంచి ఆల్రెడీ పవన్ కళ్యాణ్ ఉన్నారు, జనసేన ఉన్నారు, డిప్యూటీ సీఎం గా ఉన్నారు. అవును సార్. అలాంటి ఛాన్స్ ఏమైనా ఉందా భవిష్యత్తులో? అంటే పవన్ కళ్యాణ్ గారిని తొందరలోనే కలుస్తాను సార్. కొంచెం ఈ అమ్మ గొడవ, ఈ మా మీడియా గొడవ అయిపోతే పవన్ కళ్యాణ్ గారిని కలవాలి సార్. మా అసోసియేషన్ గురించి మాట్లాడాలి, ఆయన సపోర్ట్ కావాలి మాకి. ఇప్పుడు వరకు ఒక ఈవెంట్ చేయలేదు మేము, మాలో ఇప్పుడు 4 సంవత్సరాల నుంచి ఏమి లేదు, ఉన్న డబ్బులే ఖర్చు పెడుతున్నాము. సో మళ్ళీ మాకు ఒక ఇది కావాలి అంటే ఒక పెద్ద హీరో మాకు సపోర్ట్ కావాలి. సో మా ఇండస్ట్రీ మంచి గనక, ఇండస్ట్రీ మనిషి ఇప్పుడు మీరు పుట్టిన ఊరికి సమీపంలో ఉన్న నియోజకవర్గానికి, అది కాకుండా మేము మా వాళ్ళం అన్నమాట. ఓకే ఓకే, పవన్ కళ్యాణ్ గారు మీరు ఓకే ఓకే, బిగ్ లింకే ఉంది మాది, మాకు చాలా పెద్ద లింక్ ఉంది. సో నేను ముద్రగడ్డ పద్మనాభం గారు ఉద్యమంలో కూడా, కాపు ఉద్యమంలో కూడా పాలు పంచుకున్నానండి. నాకు చాలా ఇష్టం. సో అవన్నీ కూడా ఉన్నాయి. కాకపోతే అంటే రాజకీయంగా కూడా భవిష్యత్తులో పవన్ కళ్యాణ్ తో పనిచేసే ఛాన్స్ ఉంది. రాజకీయంగా అని చెప్పలేను సార్, ఎందుకంటే ఆయనకి ఇప్పుడు చుట్టూ ఉన్న కార్యకర్తలు బోల్ మంది ఉంటారు. సో ఇప్పుడు సడన్ గా నేను వెళ్తే ఆయన నాకు ఆ ఇంపార్టెంట్ ఇస్తారో లేదో కూడా తెలియదు నాకు. మీరు వెళ్తే అతనికి ఆకర్షణే కదా, ఎందుకంటే సంవాట్ క్యాంపెయినర్ గా కూడా మీరు పనికొస్తారు కదా. డెఫినెట్ గా అండి, డెఫినెట్ గా. అయితే రాజకీయాల గురించి కంటే కూడా ఫస్ట్ నేను పవన్ కళ్యాణ్ గారిని, ఇప్పుడు నా మీద జరిగిన ఈ దాడి గురించి ఒకటి, ప్లస్ మా అసోసియేషన్ కి ఆయన సపోర్ట్ 100% కావాలి. ఎందుకంటే క్యారెక్టర్ ఆర్టిస్ట్ని కానీ, హీరోల్ని కానీ ఎవడు పడితే వాడు వాళ్ళ ఇష్టం వచ్చినట్టు వాళ్ళకి ఫేమ్ రావడం కోసం మాట్లాడతారు సార్. అప్పుడు కూడా వాళ్ళ మదర్ గురించి మాట్లాడారు, ఆయన గురించి మాట్లాడారు, వాళ్ళ పిల్లల గురించి మాట్లాడారు, పెళ్ళాల గురించి మాట్లాడారు. వాడు మా ఆర్టిస్ట్ అవ్వచ్చు సార్, లేదా బయట ఎవరైనా కావచ్చు, కానీ మా అసోసియేషన్ కి ఒక పవర్ ఉండాలి సార్. ఎవరైనా మా గురించి, మాలో ఒక మెంబర్ గురించి అవతల వాళ్ళు ఎవరైనా మాట్లాడితే, అది ఛానల్ వాళ్ళు అవ్వనివ్వండి, బయట వ్యక్తులు ఉంటుంది అనేది